వాళ్ళకి వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఎక్కువ ఉంటుంది. టెంపరేచర్ కాన్స్టెంట్ తీసుకుందాం. ఎవరికైతే మాలిక్యులర్ వెయిట్ తక్కువ ఉంటుందో వాళ్ళకి వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఎక్కువ ఉంటుంది. నౌ టెల్ మీ నైట్రోజన్, ఐ హ్యావ్ ఏ నైట్రోజన్, ఆక్సిజన్ అండ్ యాజ్ వెల్ ఇంకోటి ఏదైనా మాలిక్యూల్ తీసుకుందాం లైక్ హీలియం పార్టికల్. ఈ ముగ్గిట్లో ఎవరికి వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఎక్కువ ఉంటుంది చెప్పండి. హీలియం ఎలా చెప్తున్నారు మీరు? మోనోఅటామిక్ గ్యాస్, బట్ వెయిట్ ఎక్కువ ఉందిగా కంపేర్ టు ద హైడ్రోజన్తో కంపేర్ చేసినప్పుడు హీలియం యొక్క మాస్ ఎక్కువ కదా. ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్. సో మాస్ ఎక్కువ అయితే 4 అయిపోతుంది. హీలియంకి 4, హైడ్రోజన్కి 2a. సో అంటే మనకి ఇప్పుడున్న 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్యాసెస్లో హైయెస్ట్ వెలాసిటీ ఉన్నది హైడ్రోజన్ గ్యాస్. అందుకే మనం ఎప్పుడైనా బర్త్డే టైమ్స్లో బెలూన్స్ తెచ్చుకుంటాం, నైట్రోజన్ గ్యాస్ ఫిలప్ చేసినాయి, హైడ్రోజన్ గ్యాస్ ఫిలప్ చేసి, దే ఆర్ లైట్ పార్టికల్స్, లైట్ ఎయిర్ ఉంటుంది. మనం బెలూన్ వదిలేసిన వెంటనే పైకి వెళ్ళిపోతుంది, నెవర్ కమ్ బ్యాక్ బికాజ్ ఇట్ ఈస్ లైట్ పార్టికల్స్. పైకి వెళ్తూ ఉంటాయి అవి. అలా వెళ్తున్నప్పుడు ఒక సడన్గా బ్లాస్ట్ అయినప్పుడు చూడండి ఎక్కువ సౌండ్ వస్తుంది. హైడ్రోజన్ బెలూన్స్ బ్లాస్ట్ అయినప్పుడు ఎక్కువ సౌండ్ బికాజ్ ఇట్ ప్రొడ్యూసెస్ సౌండ్. ఎవ్రీవేర్ ఈజ్ అ సైన్స్. ప్రతి దగ్గర సౌండ్ ఎందుకు వస్తుంది? క్లాపింగ్ చేస్తున్న వై సౌండ్ ఈజ్ ప్రొడ్యూసింగ్? బికాజ్ వీఆర్ బ్లాకింగ్ ఎయిర్ బిట్వీన్ ద హ్యాండ్స్ కదా. ఎయిర్ని ఇలా బ్లాక్ చేస్తున్నావు, సడన్గా రిలీజ్ అవ్వాలని ట్రై చేస్తుంది ఎయిర్, అప్పుడు నీకు క్లాప్ సౌండ్ వస్తుంది. చిటికెలు వేస్తున్నావు, ఎందుకు సౌండ్ వస్తుంది? బికాజ్ నీ పొజిషన్ చూడండి, చిటికెలు వేసేటప్పుడు హ్యాండ్ ఇలా ప్లేస్ చేసి ఇలా కొట్టినప్పుడే సౌండ్ వస్తుంది. ఈ ఫింగర్స్ తీసేసి కొట్టండి చూద్దాం, అసలు రాదు. బికాజ్ వీఆర్ బ్లాకింగ్ ఎయిర్. ఇక్కడ బ్లాక్ చేస్తున్నాం ఎయిర్ని. బ్లాక్ చేస్తూ ఫాస్ట్ కొట్టేసరికి ఆ ఎయిర్ అనేది సడన్గా రిలీజ్ అవ్వాలని ట్రై చేస్తుంది. బెలూన్ బ్లాస్ట్ అయిన వెంటనే సౌండ్ ఎందుకు వస్తుంది? ఆ ఎయిర్ ఫ్రీ ప్లేస్లోకి వస్తుంది, సౌండ్ చేస్తుంది. విజిల్ వేసిన వెంటనే సౌండ్ ఎందుకు వస్తుంది? ఆ విజిల్ యొక్క సౌండ్ అనేది స్విర్లింగ్ అవుతుంది. విజిల్ వేస్తాం కదా, ఇట్లా డిఫరెంట్గా చేత్తో వేస్తారు, లేదా పీడీ మేడం విజిల్తో వేస్తుంది. ఆ ఎయిర్ ఏమవుతుంది? స్ట్రైట్కి వెళ్తే నో ప్రాబ్లం, నో సౌండ్ విల్ ప్రొడ్యూస్. ఫ్లూట్ ఎందుకు సౌండ్ని జనరేట్ చేస్తుంది? విజిల్ ఎందుకు సౌండ్ జనరేట్ చేస్తుంది? దట్ ఈస్ అ సైన్స్. సౌండ్ అనేది ఇలా స్ట్రైట్కి వెళ్ళకుండా స్విర్ల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. స్విర్ల్ అవుతూ సడన్గా ఒక ఎయిర్ నుంచి బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ సౌండ్. ఆ సౌండ్ ప్రొడ్యూస్ అవ్వాలంటే మనకు ఒక ప్రాసెస్ చేస్తున్నాం. ఆ ప్రాసెస్లో ప్రొడ్యూస్. సో నెక్స్ట్ వన్, లాంగిట్యూడైనల్ వేవ్ స్పీడ్ ఆర్ స్పీడ్ ఆఫ్ సౌండ్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మాట్లాడే సౌండ్ స్పీడ్ ఎలా ఉంటుంది, ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది, వాటి క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలనేది చేస్తాం. ఇంతకుముందేమో ట్రాన్స్ఫర్ వేవ్ స్పీడ్ ఇన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. సో మనకు కంపల్సరీ వెలాసిటీస్ లేదా స్పీడ్స్ తెలిస్తేనే నెక్స్ట్ వచ్చే ఫ్రీక్వెన్సీ టాపిక్ అర్థమవుతుంది. ఫస్ట్ వెలాసిటీస్ తెలియాలి, ఆ తర్వాత వచ్చే ఫ్రీక్వెన్సీస్ రిలేట్ చేస్తూ అవుతాం. కాబట్టి క్లియర్గా ఉండండి. So longitudinal wave speed, we know longitudinal wave is nothing but the wave is propagation parallel to the plane, which is we can call longitudinal waves. Wave probabilities ఎలా ఉంటాయి? compression and ray refraction. మనకు వాటి డిస్టెన్స్ కూడా కంపారిజన్ చేసాం. ప్రాపగేషన్స్లో ట్రావెల్ చేసే వేవ్స్ని లాంగిట్యూడినల్ వేవ్స్ అంటాం. లేదా జనరల్గా మనం మాట్లాడే సౌండ్ అంతా యూజువల్గా స్పీడ్ ఆఫ్ సౌండ్లోనే వస్తుంది. మనం మాట్లాడే సౌండ్ అంతా లాంగిట్యూడినల్ వేవ్ స్పీడ్లోనే వస్తుంది. కాబట్టి స్పీడ్ ఆఫ్ సౌండ్ అని చెప్పినా కరెక్టే, లాంగిట్యూడైనల్ వేవ్ స్పీడ్ అయినా కరెక్టే. డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి. జనరల్గా లాంగిట్యూడైనల్ వేవ్ స్పీడ్ స్టడీ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సాలిడ్స్లో వచ్చే ఒక టాపిక్ ఉండాలి. సాలిడ్స్ ఫ్లూయిడ్స్లలో వస్తుంది. ఆ ప్రాపర్టీస్ రిలేట్ చేసినప్పుడు బల్క్ మోడ్యులస్, యంగ్స్ మోడ్యులస్, షియర్ మోడ్యులస్, రిజిడిటీ మోడ్యులస్ అని కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్యులస్ కనిపిస్తాయి. అంటే మనం ఏం చేస్తున్నాం, ప్రతి దగ్గర ఒక వాల్యూమ్ని లేదా ఒక ఆబ్జెక్ట్ని రిలేట్ చేస్తే మనకు ఒక వర్డ్ వస్తుంది చూడండి. వర్డ్ని ఒకసారి అర్థం చేసుకుని తర్వాత ఈజీ అవుతుంది. జనరల్గా మోడ్యులస్, have you remember this one? Modulus is nothing but usually stress by strain. It comes from Hooke's law. Hooke's formula relate చేస్తాం. Stress is directly proportional to strain within elastic limit అని హుక్స్ సైంటిస్ట్ చెప్తాడు. సో ఆ ఫార్ములాని రిలేట్ చేస్తూ ప్రపోర్షనాలిటీ తీసేస్తే మనం ఒక ఫార్ములా రాస్తాం. దట్ ఈస్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. ఈ ఫార్ములా ఒకవేళ అర్థం చేసుకోవడానికి ఈజీ అయితే నీకు వచ్చే నెక్స్ట్ టాపిక్స్ అని అర్థమవుతుంది. ఇఫ్ ద వైర్ ఈజ్ ఎలాంగేటెడ్ బై ద ఓన్లీ లెంత్, వీ కెన్ కాల్ ఇట్ ఈస్ యంగ్స్ మాడ్యులస్. ఓన్లీ లెంత్ వేరియేషన్లో ఎలాంగేట్ అవుతుంది, యంగ్స్ మాడ్యులస్ అంటాం. ఇఫ్ అ వైర్ ఈజ్ చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు దేర్ ఏరియా మనకు రిజిడిటీ మాడ్యులస్ అంటాం, shear modulus అంటాం, rigidity or shear modulus. If a wire is elongated by or compressing by complete volume, we can call volume modulus or bulk modulus. Bulk గా జరుగుతుంది, మొత్తం వాల్యూమ్ని కంప్రెస్ చేస్తాం. సో ద modulus is related to the application of
ఆర్ రీగెయినింగ్ ఆఫ్ దేర్ పొజిషన్స్ లైక్ యంగ్స్ లెంత్ అయి ఉండొచ్చు, ఏరియా అయి ఉండొచ్చు, వాల్యూమ్ అయి ఉండొచ్చు. డిఫరెంట్ కేసెస్లో డిఫరెంట్ మాడ్యులస్ వస్తాయి. అందుకే మనం వై, బి, జీ అని డిఫరెంట్ సింబల్స్ వాడతాం. సో ద ప్రాబ్లమ్ ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చే దగ్గర సౌండ్ మాట్లాడే సౌండ్ మీ దగ్గర వరకు వస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ సైన్స్, ఏది కొత్తది ఏం కాదు. మనం మాట్లాడే సౌండ్ అక్కడ వరకు వస్తుంది బికాస్ ద మీడియం ఈజ్ రిక్వైర్డ్. దట్ సౌండ్ వేవ్స్ ఆర్ రిక్వైర్డ్ మీడియం. వీ కెన్ కాల్ ఇట్ ఈజ్ ఏ మెకానికల్ వేవ్స్ అంటాం. మెకానికల్ వేవ్స్ రిలేట్ చేస్తాం. ఇక్కడ నుంచి అక్కడికి సౌండ్ ట్రావెల్ చేసినట్టే ద ట్రావెల్ యాక్చువల్లీ కంప్రెషన్ రే రిఫ్రాక్షన్స్తో మీ దగ్గరకు వస్తుంది. ఆ సౌండ్ జనరేట్ చేయడం కోసం ఎంత స్పీడ్తో అక్కడ వరకు వస్తుంది. యూజువల్గా మనకి రూమ్ టెంపరేచర్ దగ్గర స్పీడ్ ఆఫ్ సౌండ్ని 330 మీటర్/సెకండ్ అంటాం. ఇప్పుడు నేను మాట్లాడే సౌండ్ రూమ్ టెంపరేచర్ని కంపేర్ చేసుకుంటే అప్రాక్సిమేట్గా 330 మీటర్ ఒక సెకండ్కి 330 మీటర్స్ ట్రావెల్ చేస్తుంది. ఎంత డిస్టెన్స్ వెళ్తుంది? డిపెండ్స్ ఆన్ యువర్ ఇంటెన్సిటీ. ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడ చిన్న మాట్లాడితే చిన్నగా వస్తుంది. సో ప్రతి దగ్గర మనం వెలాసిటీ ఆర్ ట్రాన్స్ఫర్ లాంగిట్యూడైనల్ వేవ్ స్పీడ్ని లేదా స్పీడ్ ఆఫ్ సౌండ్ని క్యాలిక్యులేట్ చేస్తాం. దానికోసం ఇక్కడ మనకు అవసరం అయ్యేది ఏంటంటే బల్క్ మాడ్యులస్. వై హ్యావ్ టేకెన్ బల్క్ మాడ్యులస్? బికాస్ వీ హ్యావ్ టేకెన్ దట్ ఎంటైర్ వాల్యూమ్. ఈ వాల్యూమ్ మొత్తంలో డిఫరెంట్ డైరెక్షన్స్లో సౌండ్ వెళ్తుంది. డిఫరెంట్ డైరెక్షన్లో సౌండ్ వెళ్తున్నప్పుడు మనకి ఓవరాల్గా వాల్యూమ్ చేంజ్ అవుతుంది కదా. బల్క్ మాడ్యులస్ గురించి స్టడీ చేద్దాం. వాట్ ఈస్ బల్క్ మాడ్యులస్? విచ్ ఈజ్ బల్క్ స్ట్రెస్ బై బల్క్ స్ట్రెయిన్ అని రాస్తాం. సో ద మాడ్యులస్ సింపుల్ ఫార్ములా. మాడ్యులస్ని ఎలాగైనా వాడుకోవచ్చు. లెంత్ అయితే లాంగిట్యూడైనల్ స్ట్రెస్ బై లాంగిట్యూడైనల్ స్ట్రెయిన్. సో అలా యూజ్ చేయాలన్నట్టు. ఏరియా అయితే ఏరియల్ స్ట్రెస్ లేదా రిజిడిటీ స్ట్రెస్, షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రెయిన్. డిఫరెంట్ నేమ్స్ వస్తాయి. ఈ వి వాల్యూమ్ని మనం ఆల్ డైరెక్షన్స్లో ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఏమవుతుంది? డెఫినెట్గా బెలూన్ లాంటిది లేదా రాడ్ లాంటిది అయితే కంప్రెస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. హై ప్రెషర్ అప్లై చేస్తే అంటే సో వి వాల్యూమ్ని మనం కంప్రెస్ చేస్తున్నాం. లైక్ డెల్టా వికి కంప్రెస్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు ఇక్కడ మొత్తం వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఉంది. ఈ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ మొత్తాన్ని కంప్రెస్ చేయండి, అప్పుడు డిఫరెంట్ సౌండ్ వస్తుంది. అదే మనకి దీనికి రిలేట్ చేస్తే బల్క్ మాడ్యులస్లో బి ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా రాస్తే స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ బై ఏరియా అండ్ స్ట్రెయిన్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూమ్ని కంపేర్ చేస్తున్నాం కాబట్టి డెల్టా వి బై వి. యూజువల్లీ కంప్రెస్ అవుతుంది, దేర్ ఫోర్ మైనస్. వాల్యూమ్ కంప్రెస్ అవుతుంది కదా, డిక్రీజ్ అవుతుంది కదా, మైనస్ యూజ్ చేస్తాం. బట్ ఫోర్స్ బై ఏరియా అంటే మనకు తెలుసు ప్రెషర్, గుర్తుందా? సో ద ప్రెషర్ దట్ బై అండ్ డెల్టా వి బై వి. ఇది మనం ఈ బల్క్ మాడ్యులస్ని అర్థం చేసుకుంటే ఓవరాల్గా చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్ అంటే బల్క్ స్ట్రెయిన్లో వచ్చిన వేరియేషన్స్ని విత్ రెస్పెక్ట్ టు ద ప్రెషర్ ప్రతి దాని మీద రిలేట్ చేస్తాను. నేను మాట్లాడేది ప్రెషర్ మీద కూడా డిపెండ్ అవుతుంది. వర్షాకాలంలో నేను మాట్లాడే సౌండ్ ఒకలా వస్తుంది, ఎండాకాలంలో ఒకలా వస్తుంది. బికాస్ దట్ డిపెండ్స్ ఆన్ డెన్సిటీ వేరియేషన్ ఆల్సో. డెన్సిటీ మీద కూడా డిపెండ్ అవుతుంది ఫార్ములా అర్థం. సో ద బల్క్ మాడ్యులస్ క్లియర్. Now we'll write what is speed of sound formula. That is speed of sound is equals to root of bulk modulus by density rho and ras. Density of air. మనమున్న ఇప్పుడు ఎయిర్కి డెన్సిటీ ఎంత ఉంది? సో డెన్సిటీ ఎక్కువ ఉంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్ డిక్రీజ్ అవుతుంది. లైట్ డెన్సిటీ పార్టికల్స్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇంక్రీజ్ అవుతుంది. డిఫరెన్స్ అర్థమైందా? సో అంటే మనకి స్నో ఏరియాస్ ఎక్కువ ఉన్నాయనుకోండి, బాగా స్నో కురుస్తుంది, అప్పుడు నీకు డెన్సిటీ ఇంక్రీజ్ అయిపోవచ్చు. అవునా? అంతే కదా, డెన్సిటీ ఉంటుంది, ఎక్కువ డెన్సిటీ పార్టికల్స్ దగ్గరికి వచ్చేస్తాయి. అంటే డెన్సిటీ ఇంక్రీజ్ అయిపోయింది అనుకోండి, నీకు వెలాసిటీ ఆఫ్ సౌండ్ డిక్రీజ్ అవుతుంది. ఆ స్నో ఏరియాస్లో ఎక్కువ డెన్సిటీ ఉంది. నేను మాట్లాడే లాంగ్ డిస్టెన్స్ వరకు వెళ్తుందా? నో. ఆ స్నో పార్టికల్స్ నా ఎనర్జీని అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. నేను డెవలప్ చేసిన ఎనర్జీని అంతా అబ్జర్వ్ చేస్తుంది. అనదర్ ఎండ్ వరకు వెళ్ళాలని రూల్ ఏం లేదు. అదే సమ్మర్ సీజన్ తీసుకోండి, నో వెరీ డ్రై ఎయిర్. అవునా? డ్రై ఎయిర్ ఉంటుంది, మొత్తం వాక్యూమ్ లాగా అనిపిస్తుంది అన్నట్టు. హాట్నెస్ ఎక్కువ ఉంటుంది, లెస్ డెన్సిటీ ఉంటుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ లెస్ డెన్సిటీ వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇంక్రీజెస్. ఇంతే సౌండ్ని నేను ఒకవేళ సమ్మర్లో యూజ్ చేస్తే ఇంకా ఫాస్ట్గా ట్రావెల్ చేస్తాను. సో ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ డిపెండ్స్ ఆన్ బల్క్ మాడ్యులస్ బై గివెన్ డెన్సిటీ ఆఫ్ ఎయిర్. గివెన్ డెన్సిటీ ఆఫ్ ఎయిర్ కానీ లిక్విడ్ కానీ తీసుకుంటాం. దట్ వి ఫార్ములా యూజ్ చేస్తాం. అగైన్ ఎందుకు అలా రాసావు ఫార్ములా? బికాజ్ ఇట్ ఈస్ డైమెన్షనలీ ప్రూవ్డ్. ప్రీవియస్ టాపిక్లో మనం LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS ఎలా వేసామో ఇక్కడ కూడా వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్ వేవ్ ఈజ్ LT⁻⁻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 ⁻
-1 వస్తుంది. ఓకే, సో ద డైమెన్షనలీ కరెక్ట్ ఫార్ములా, ఈ ఫార్ములాని యూజ్ చేస్తూ సాల్వ్ చేస్తాం. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ గ్యాసెస్, ఓన్లీ ఫర్ గ్యాసెస్. ఓకే, ఇఫ్ ఎనీ కేస్ లిక్విడ్స్ అయినా కానీ అప్లై చేసుకోవచ్చు, కానీ సాలిడ్స్ కాదు. సాలిడ్స్కి వచ్చిన వెంటనే మనం సాలిడ్ని కంపేర్ చేస్తున్నాం, బెల్ని కొట్టిన వెంటనే సౌండ్ వస్తుంది. అక్కడ మనకు సాలిడ్స్లో వెలాసిటీ ఆఫ్ సౌండ్ కంపేర్ చేస్తే అక్కడ నీకు యంగ్స్ మాడ్యులస్ వస్తుంది, దట్ ఈజ్ y/ρ.
వై ఈజ్ నథింగ్ బట్ ఇట్ రిలేటెడ్ టు సాలిడ్. సో సాలిడ్ ఎక్స్పాండ్ అవుతుంది, కంప్రెషన్ అవుతుంది, రేరిఫ్రాక్షన్ వస్తుంది, ఆటోమేటిక్గా నీకు వై బై రో వస్తుంది. బల్క్ ఈజ్ ఫర్ ఓన్లీ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్. సింపుల్గా చెప్పాలంటే ఫ్లూయిడ్స్. ఫ్లూయిడ్ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్. ఫ్లూయిడ్స్కి అప్లై అవుతుంది. ఇది కంప్లీట్ అవ్వదు, ఇంకా మనకు కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని అర్థం చేసుకుందాం. దిస్ ఈజ్ ఫర్ సాలిడ్స్. సో సాలిడ్స్లో మనం వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్ వేవ్ని లాంగిట్యూడినల్ వేవ్ స్పీడ్ని లేదా స్పీడ్ ఆఫ్ సౌండ్ని క్యాలిక్యులేట్ చేస్తాం డిఫరెంట్ స్పీడ్స్ వస్తున్నప్పుడు. రాడ్లో ఒకలా వస్తాయి, గ్యాసెస్లో ఒకలా వస్తాయి, డిఫరెంట్ గ్యాసెస్లో ఒకలా వస్తాయి. నైట్రోజన్ గ్యాసెస్, ఆక్సిజన్ గ్యాసెస్ అన్నీ తీసుకోవాల్సి వస్తుంది. అందుకే వీటిని బేసిక్ ఫార్ములాస్ అంటాం. ఈ ఫార్ములాస్ రిలేట్ చేస్తూ ఇప్పుడు మనకు కొన్ని కరెక్షన్స్ వస్తాయి, అవి ఏంటో చూద్దాం. యాక్చువల్గా బల్క్ మాడ్యులస్ని క్యాలిక్యులేట్ చేయడం కొంచెం లిటిల్ కాంప్లికేటెడ్, కాబట్టి దీన్ని ప్రెజర్ రిలేటెడ్గా తీసుకుంటాం. ఎలా తీసుకుందామో తీసుకుందాం. దీన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూటన్స్ ఒక ఫార్ములా ఇచ్చింది. దట్ న్యూటన్ ఫార్ములా సేస్ దట్, న్యూటన్ ఫార్ములా ఏం చెప్తారంటే గివెన్ ఫార్ములా బల్క్ మాడ్యులస్ రిలేట్ చేసినప్పుడు మనం ఐసోథర్మల్ కండిషన్స్లో బల్క్ వేరియేషన్స్ వస్తున్నాయని చెప్తారు. బి ఈజ్ నథింగ్ బట్ ప్రెజర్ బై డెల్టా వి బై వి రాస్తే, దీన్ని మనం ఐసోథర్మల్ కండిషన్లో చేశాడు ఎక్స్పెరిమెంట్. వి నో ఐసోథర్మల్ కండిషన్లో పీవీ ఈక్వల్ టు కాన్స్టెంట్. హ్యావ్ యూ రిమెంబర్డ్? ఐసోథర్మల్ ఈజ్ నథింగ్ బట్, ఐసోథర్మల్లో టీ కాన్స్టెంట్ అవుతుంది. ఇఫ్ టీ కాన్స్టెంట్, పీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్, ప్రెజర్ బాయిల్స్లా. సో పీవీ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఈ ఫార్ములాని స్మాల్ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాం చేయండి. దట్ ఈజ్ ఫస్ట్ యూవీ మెథడ్స్లో చేయాలి. ప్రెజర్ని డిఫరెన్షియేట్ చేస్తే వాల్యూమ్ అలాగే ఉంటుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్, వాల్యూమ్ని డిఫరెన్షియేట్ చేస్తే ప్రెజర్ అలాగే ఉంటుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ ఎప్పుడైనా 0నే. సో ఈ ఫార్ములాని యూజ్ చేస్తూ సాల్వ్ చేస్తే మనకు ప్రెజర్ కావాలి, అటు వెళ్తుంది, మైనస్ అవుతుంది, మైనస్ డెల్టా వి ఇంటూ పీ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా పీ ఇంటూ వి. ఓకే, దేర్ ఫోర్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా పీ యాజ్ ఇట్ ఈస్ అండ్ బై ఇక్కడ డెల్టా వి ఇక్కడికి వచ్చేస్తుంది, మైనస్ ఇటు పంపండి. అండ్ ఇక్కడ వి ఉంది కదా, ఆ విని మనం కింద రాసుకుందాం. సో ద ప్రెజర్ బై డెల్టా వి బై వి. సో ప్రెజర్ బై డెల్టా వి బై విని మనం పీగా రాసుకోవచ్చు. ఇది జనరల్గా చేంజ్ ఇన్ ప్రెజర్ అని రాద్దాం ఈజీగా ఉండడం కోసం. సో దట్ డెల్టా పీ బై డెల్టా వి బై వి ఫార్ములాని సింపుల్గా ఎలా కంపేర్ చేస్తున్నాం? ఒక బల్క్ మాడ్యులస్తో కంపారిజన్ చేస్తున్నాం. Therefore, that complete formula velocity speed of sound is equals to root of pressure by density. So, is this correct formula? Is this applicable for all cases? And no, it is only applicable for isothermal condition. This is only applicable isothermal. Temperature బాగా అర్థం చేసుకోవాలి. మనం ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్న టాపిక్స్ అని గుర్తురావాలి. We have a 4 process like isobaric, isochoric, isothermal, adiabatic. So, the 4 processని యూజ్ చేస్తాం. ప్రతి దగ్గర ఒకరు కాన్స్టెంట్ అయిపోతుంటారు. ఐసోథర్మల్ కండిషన్లో మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఉన్నది అసలు ఐసోథర్మల్ కండిషన్ ఏనా? అసలు ఎప్పుడు టెంపరేచర్ ఒకలానే ఉంటుందా? కొంచెం డే అయితే వేరేలా వస్తుంది టెంపరేచర్, ఈవినింగ్ అయితే వేరే. అంటే మనం ఐసోథర్మల్ కండిషన్లో లేం. మరి ఎక్కడ ఉన్నాం? అడియాబెటిక్ కండిషన్స్లో ఉంటాం. టెంపరేచర్ వేరియేషన్ అవుతుంది బట్ క్యూ కాన్స్టెంట్. సో అడియాబెటిక్ కండిషన్స్లో ఉన్నప్పుడు నీకు ఈ ఫార్ములా రాదు, అడియాబెటిక్ కాన్స్టెంట్ వస్తుంది. ప్రూవ్ చేద్దాం, నోట్ చేసుకుంటాం. జనరల్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ చేయండి. జనరల్గా వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఈజ్ బికమ్స్ 2 times. ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇది. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఈజ్ బికమ్స్ 2 times ఎట్ 0 kelvins రిలేట్ చేస్తారు. ఫస్ట్ ఇనీషియల్గా V1 ఎట్ కన్సిడర్ V1 వాల్యూస్ అనేది టెంపరేచర్ వాల్యూ ఎట్ T ఈజ్ ఈక్వల్స్ టు 0 kelvins దగ్గర ఉంది. సో 100% ప్రాబ్లమ్ని ఎలా చేస్తామంటే 0 degree Celsius దగ్గర ఉంది అండ్ కెల్విన్స్లో కన్వర్ట్ చేస్తూ చేయాలి 100%. బికాస్ ప్రాబ్లం అనేది అన్ని SI యూనిట్స్లో తీసుకుంటాం. కెల్విన్ ఈజ్ SI యూనిట్స్. అండ్ 0 degree Celsius దగ్గర ఉన్నప్పుడు నువ్వు వెలాసిటీ ఆఫ్ సౌండ్ని 2 times చేయాలంటే నీకు ఎంత టెంపరేచర్ కావాలి? ఇస్ ఇట్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్? దట్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్? ఎస్, ఇట్ ఈస్ డిపెండ్స్. It is depends directly proportional to temperature. If a temperature is increasing, definitely velocity of sound also increases. సో నీకు ఫైనల్ టెంపరేచర్ 2 times అవ్వాలి. ఫస్ట్ కేసులో 0 degree Celsius దగ్గర ఉన్నాం. అండ్ నెక్స్ట్ మనం డబుల్ చేయడం కోసం నీకు ఎంత టెంపరేచర్ రిక్వైర్మెంట్ అంటాడు. ఐదర్ మేబీ డిగ్రీ సెల్సియస్ అడగవచ్చు లేదా కెల్విన్స్ అడగవచ్చు. అంటే మనం ఫార్ములా ఏం చూస్తాం? ఎయిర్ అంటాడు కాబట్టి సేమ్ తీసుకుంటాం. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఈజ్ ఈక్వల్స్ టు గామా RT బై M. అండ్ ద గివెన్ కేస్ కంపల్సరీ వాళ్ళు చెప్పాలి. ఒకవేళ ఎయిర్ అంటే ఇట్ ఈస్ అ మిక్చర్ ఆఫ్ గ్యాస్, సేమ్ అందరికి సేమ్ ఉంటుంది. వెలాసిటీస్ మాత్రమే ఇంక్రీజ్ అవుతున్నాయి బై వేరియేషన్ ఆఫ్ temperature. We can confidently take the formula V is directly proportional to root T. Why not gamma is involved? Because air.
ఫస్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్ ఎయిర్లోనే చేస్తున్నాం. ఎయిర్ ఇస్ అ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్. అండ్ నెక్స్ట్ చేసే ఎక్స్పెరిమెంట్ కూడా ఎయిర్లోనే చేస్తున్నాం. వాళ్ళు అలా కాకుండా పర్టికులర్గా నైట్రోజన్ గ్యాస్, హీలియం గ్యాస్ అలా మాట్లాడినప్పుడు మాత్రం గామా ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, ఆ ఎగ్జాంపుల్ కూడా తర్వాత చూద్దాం. సో వీటిని కంపేర్ చేయండి. లైక్ V1/V2 ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ T1/T2. డోంట్ ఫర్గెట్ ఇన్ దిస్ టాపిక్ అండ్ ఈవెన్ RMS స్పీడ్ ఆల్సో 100% టెంపరేచర్ అనేది కెల్విన్స్లోనే తీసుకోవాలి. ఓకే, అదొకటి విషయం మర్చిపోవద్దు. డిగ్రీ 0 ఉంది కదా అని 0 రాయొచ్చు ఇక్కడ మళ్ళీ. ఓకేనా? సో 0 ఉందంటే మనకి ఎంత ఉంటుంది టెంపరేచర్? 273 కెల్విన్స్ ఉంటుంది. అది మర్చిపోవద్దు. ఓకేనా? సో ఇఫ్ ఇనిషియల్ టెంపరేచర్ T1 ఈజ్ ఈక్వల్స్ టు 273, వి రిక్వైర్డ్ T2. సో వెలాసిటీ డబుల్ అని ఆల్రెడీ చేసిరు. సో టెంపరేచర్ ఏమవుతుందో ఆ డబుల్ అయినప్పుడు వాట్ ఈజ్ ఫైనల్ టెంపరేచర్ వాల్యూ అని అడుగుతారు అన్నట్టు. ఆ టెంపరేచర్ని సాల్వ్ చేస్తున్నాం. సో వీటిని కంపేర్ చేసి సబ్స్టిట్యూట్ చేయండి. దట్ V1 ఈజ్ నథింగ్ బట్ V1A, బట్ V2 ఈజ్ నథింగ్ బట్ 2V1 ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ T1 ఈజ్ 273/T2. సో V1 క్యాన్సల్ అండ్ 2 మనకు కావాల్సింది ఏంది? T2 ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 2 ఇటు కదా. రూట్ T2 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ రూట్ 273. మనకి T2 కావాలి కాబట్టి బోత్ సైడ్ హోల్ స్క్వేర్ చేయండి. 4 ఇంటూ 273, ఇట్ ఈస్ బికమ్స్ 1092 కెల్విన్స్. ట్రై టు మల్టిప్లై దిస్ ఈక్వేషన్. 1096 అవుతుందా? 92 అవుతుంది. 1092 కెల్విన్స్ అవుతుంది. అంటే మనకు ఒకవేళ క్వశ్చన్లో ఫైనల్గా కెల్వినే ఉంది, యూ కెన్ చూస్ ద ఆప్షన్. బట్ క్వశ్చన్ కన్ఫ్యూజ్ చేయడం కోసం డిగ్రీ సెల్సియస్లోకి వేసిండు, అప్పుడు నువ్వు ఇలా చేసుకోవాలి. దట్ ఈస్ T2 ఈజ్ ఈక్వల్స్ టు యూ గాట్ 1092 కెల్విన్స్. మన కన్వర్షన్ తెలుసు కదా, ఏం చేస్తాం? -273 చేస్తాం. దేర్ఫోర్ T2 ఈజ్ ఈక్వల్స్ టు 1092 - 273 చేస్తే నీకు డిగ్రీ సెల్సియస్లో వస్తుంది ఆన్సర్. అర్థమైందా డిఫరెన్స్? ఇది ఒకటే గ్యాస్ అయితే. అలా కాకుండా ఒకవేళ డిఫరెంట్ గ్యాసెస్ ఇస్తూ మనం వెలాసిటీ ఆఫ్ సౌండ్ని క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు గామా ఎలా ఎఫెక్ట్ అవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ 2 different gases like nitrogen and helium. Have a gases. What is the speeds ratio అంటాడు? What is velocity of sounds ratio? Like velocity of sound nitrogen as well velocity of sound helium ratio solve చేయమంటాడు. Is this possible to solve? Yes, we can, because మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్ రిలేట్ చేసినప్పుడు ఎవరెవరు ఎఫెక్ట్ అవుతారో రాసుకోవాలి. Now tell me. Basic formula is gamma T/m. For these 2 cases, R is universal gas constant, and at same temperature అనుకుందాం. For the case when T same, in this case T same అనుకోండి, and T becomes constant, ఇంకెవరెవరు ఎఫెక్ట్ అవుతారు? మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది గ్యాస్. సో ఇద్దరిని ఎఫెక్ట్ చేస్తాం. గామా ఎందుకు ఎఫెక్ట్ అయ్యని చెప్తారా? బికాస్ 1 డయాటమిక్ అండ్ ఇంకోటి మోనోఅటామిక్స్ గ్యాసెస్. కాబట్టి మనం రాసుకోవాలి లైక్ గామా నైట్రోజన్ బై గామా హీలియం. అండ్ సిమిలర్లీ రెసిప్రోకల్ కదా, ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ హీలియం బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సబ్స్టిట్యూట్ చేయండి. గామా ఫర్ నైట్రోజన్, ఇట్ ఈస్ అ డయాటమిక్ గ్యాస్ విచ్ ఈస్ 7/5. గామా ఫర్ హీలియం, ఇట్ ఈస్ మోనోటమిక్ గ్యాస్ 5/3. అండ్ రివర్స్లో రాద్దాం. ఇక్కడ మాస్ ఆఫ్ హీలియం ఈజ్ 4 అండ్ నెక్స్ట్ మాస్ ఆఫ్ నైట్రోజన్ 28. ఈ రేషియో సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూడండి ఏమేమి క్యాన్సిల్ అవుతున్నాయి, ఏమైనా అవుతున్నాయి, విచ్ ఈస్ 7 × 3/5 × 5 × 4/28. ఇక్కడ వస్తుంది అండి 7 1 7 4 4 1 4 క్యాన్సల్. అంటే 5/√3/25 యాక్చువల్గా, లేదా √3/5. దిస్ ఈజ్ వాట్ రేషియో రిక్వైర్డ్ బిట్వీన్ N2 అండ్ హీలియం. సో మనకు ఒక రిలేషన్ అర్థమవుతుంది అనుకుంటున్నాం. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనకు గ్యాస్ అండ్ రిలేట్ చేసినప్పుడు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ చేసుకొని వెలాసిటీ ఆఫ్ సౌండ్ కూడా వేరియేషన్ అవుతుంది. నౌ టెల్ మీ, ఎక్కడ మనకి వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఎక్కువ ఉండొచ్చు? ఇస్ దిస్ వీ హ్యావ్ 3 states లైక్ సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. సో ఇప్పుడు మొత్తం ఈ థియరీ టాపిక్స్ మొత్తం విన్న తర్వాత మనకి ఎక్కడ వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఎక్కువ ఉంటుంది? సాలిడ్స్లో ఎక్కువ ఉంటుంది. బికాజ్ ఇట్ రిలేటెడ్ టు ద యంగ్స్ మాడ్యులస్. మనకు డిఫరెంట్ టోన్స్, పెద్ద టోన్స్, డిఫరెంట్ సౌండ్ వస్తుందంటే బికాజ్ సాలిడ్ వైబ్రేట్ చేసినప్పుడు. యూ కెన్ చెక్, మన బెంచ్ మీద చెవు పెట్టిలో కొట్టండి, చెవులు పగిలిపోతాయి. ఎంత సౌండ్ వస్తుంది? బికాజ్ ఇట్ ఈస్ అ సాలిడ్.
నేను మాట్లాడే సౌండ్ మీ చెవులు వదిలిపోతున్నాయా? లేదు, వెరీ లో ఫ్రీక్వెన్సీ, వెరీ లో స్పీడ్ ఈజ్ క్యారీస్ ఇన్ అ వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్, అండ్ దెన్ లిక్విడ్స్, అండ్ దెన్ సాలిడ్స్లో హైయెస్ట్ స్పీడ్ ఉంటుంది. ఆ తర్వాత గ్యాసెస్లో కూడా స్పెషల్గా పర్టికులర్గా అడిగితే గ్యాసెస్లో ఎవరికి ఎక్కువ స్పీడ్ ఉంటుందంటే డిపెండ్స్ ఆన్ గామా టీ బై ఎం. ఎవరికైతే గామా ఎక్కువ ఉంటుందో వాళ్ళకి వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఎక్కువ ఉంటుంది. టెంపరేచర్ కాన్స్టెంట్ తీసుకుందాం. ఎవరికైతే మాలిక్యులర్ వెయిట్ తక్కువ ఉంటుందో వాళ్ళకి వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఎక్కువ ఉంటుంది. నౌ టెల్ మీ నైట్రోజన్, ఐ హ్యావ్ ఏ నైట్రోజన్, ఆక్సిజన్ అండ్ యాజ్ వెల్ ఇంకోటి ఏదైనా మాలిక్యూల్ తీసుకుందాం లైక్ హీలియం పార్టికల్. ఈ ముగ్గిట్లో ఎవరికి వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఎక్కువ ఉంటుంది చెప్పండి. హీలియం ఎలా చెప్తున్నారు మీరు? మోనోఅటామిక్ గ్యాస్, బట్ వెయిట్ ఎక్కువ ఉందిగా కంపేర్ టు ద హైడ్రోజన్తో కంపేర్ చేసినప్పుడు హీలియం యొక్క మాస్ ఎక్కువ కదా, ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్. సో మాస్ ఎక్కువ అయితే 4 అయిపోతుంది, హీలియంకి 4, హైడ్రోజన్కి 2a. సో అంటే మనకి ఇప్పుడున్న 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్యాసెస్లో హైయెస్ట్ వెలాసిటీ ఉన్నది హైడ్రోజన్ గ్యాస్. అందుకే మనం ఎప్పుడైనా బర్త్డే టైమ్స్లో బెలూన్స్ తెచ్చుకుంటాం, నైట్రోజన్ గ్యాస్ ఫిలప్ చేసినాయి, హైడ్రోజన్ గ్యాస్ ఫిలప్ చేసి, దర్ లైట్ పార్టికల్స్, లైట్ ఎయిర్ ఉంటుంది. మనం బెలూన్ వదిలేసిన వెంటనే పైకి వెళ్ళిపోతుంది, నెవర్ కమ్ బ్యాక్ బికాజ్ ఇట్ ఈస్ లైట్ పార్టికల్స్, పైకి వెళ్తూ ఉంటాయి అవి. అలా వెళ్తున్నప్పుడు ఒక సడన్గా బ్లాస్ట్ అయినప్పుడు చూడండి ఎక్కువ సౌండ్ వస్తుంది. హైడ్రోజన్ బెలూన్స్ బ్లాస్ట్ అయినప్పుడు ఎక్కువ సౌండ్, బికాజ్ ఇట్ ప్రొడ్యూసర్ సౌండ్. ఎవ్రీవేర్ ఈజ్ అ సైన్స్, ప్రతి దగ్గర సౌండ్ ఎందుకు వస్తుంది? క్లాపింగ్ చేస్తున్న వై సౌండ్ ఈజ్ ప్రొడ్యూసింగ్? బికాజ్ వీఆర్ బ్లాకింగ్ ఎయిర్ బిట్వీన్ ద హ్యాండ్స్ కదా. ఎయిర్ని ఇలా బ్లాక్ చేస్తున్నావు, సడన్గా రిలీజ్ అవ్వాలని ట్రై చేస్తుంది ఎయిర్, అప్పుడు నీకు క్లాప్ సౌండ్ వస్తుంది. చిటికెలు వేస్తున్నావు, ఎందుకు సౌండ్ వస్తుంది? బికాజ్ నీకు పొజిషన్ చూడండి, చిటికెలు వేసేటప్పుడు హ్యాండ్ ఇలా ప్లేస్ చేసి ఇలా కొట్టినప్పుడే సౌండ్ వస్తుంది. ఈ ఫింగర్స్ తీసేసి కొట్టండి చూద్దాం, అసలు రాదు, బికాజ్ వీఆర్ బ్లాకింగ్ ఎయిర్. ఇక్కడ బ్లాక్ చేస్తున్నాం ఎయిర్ని, బ్లాక్ చేస్తూ ఫాస్ట్ కొట్టేసరికి ఆ ఎయిర్ అనేది సడన్గా రిలీజ్ అవ్వాలని ట్రై చేస్తుంది. బెలూన్ బ్లాస్ట్ అయిన వెంటనే సౌండ్ ఎందుకు వస్తుంది? ఆ ఎయిర్ ఫ్రీ ప్లేస్లోకి వస్తుంది, సౌండ్ చేస్తుంది. విజిల్ వేసిన వెంటనే సౌండ్ ఎందుకు వస్తుంది? ఆ విజిల్ యొక్క సౌండ్ అనేది స్విర్లింగ్ అవుతుంది. విజిల్ వేస్తాం కదా, ఇట్లా డిఫరెంట్గా చేత్తో వేస్తారు, లేదా పీడీ మేడం విజిల్తో వేస్తుంది. ఆ ఎయిర్ ఏమవుతుంది? స్ట్రైట్కి వెళ్తే నో ప్రాబ్లం, నో సౌండ్ విల్ ప్రొడ్యూస్. ఫ్లూట్ ఎందుకు సౌండ్ని జనరేట్ చేస్తుంది? విజిల్ ఎందుకు సౌండ్ జనరేట్ చేస్తుంది? దట్ ఈస్ అ సైన్స్. సౌండ్ అనేది ఇలా స్ట్రైట్కి వెళ్ళకుండా స్విర్ల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. స్విర్ల్ అవుతూ సడన్గా ఒక ఎయిర్ నుంచి బయటికి రావడం స్టార్ట్ అవుతుంది, దట్ ఈస్ సౌండ్. ఆ సౌండ్ ప్రొడ్యూస్ అవ్వాలంటే మనకు ఒక ప్రాసెస్ చేస్తున్నాం. ఆ ప్రాసెస్లో ప్రొడ్యూస్ అయ్యేది వెలాసిటీ ఆఫ్ సౌండ్ రిలేటెడ్. క్లియర్? నోట్ చేసుకో. Laplace correction. ఏమేం లాప్లాస్ కరెక్షన్స్లో మనం ఓవరాల్గా ఎంత వేరియేషన్స్ వస్తున్నాయి అనేది చెప్తాడు, విచ్ ఈజ్ హీఈస్ టేకెన్ లైక్ అడియాబెటిక్ కండిషన్. అడియాబెటిక్ కండిషన్ యూజ్ చేస్తూ టెంపరేచర్ వేరియేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడే గ్యాస్, మనం మాట్లాడే మీడియం, డిఫరెంట్ గ్యాసెస్, కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ గ్యాసెస్, నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, మోనాక్సైడ్ అన్నీ వస్తాయి. అన్ని గ్యాసెస్ మిక్చర్లో ఉంటుంది. సో మిక్చర్ ఆఫ్ గ్యాసెస్లో మనం మాట్లాడినప్పుడు సౌండ్ డిఫరెంట్గా ట్రావెల్ చేస్తుంది. ఇలాంటి మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ ట్రావెల్ చేసినప్పుడే 330 మీటర్ పర్ సెకండ్ స్పీడ్స్ ఉంటాయి. అట్లాంటి డిఫరెంట్ పర్టికులర్ గ్యాసెస్ తీసుకొని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే మనకి అడియాబెటిక్ కండిషన్స్ తీసుకుంటాం. అడియాబెటిక్ కండిషన్స్లో వీ యూస్ టు టేక్ దట్ PV పవర్ ఆఫ్ గామా ఈక్వల్ టు కాన్స్టెంట్ తీసుకుంటాం. బికాస్ Q కాన్స్టెంట్ అవుతుంది. Q కాన్స్టెంట్ అయినప్పుడు ప్రెషర్కి వాల్యూమ్కి రిలేట్ చేస్తే PV పవర్ ఆఫ్ గామా ఈక్వల్ టు కాన్స్టెంట్, వేర్ గామా ఈజ్ adiabatic constant. So we have different formulas for gamma. Usually ఇక్కడ మాత్రం యూజ్ చేసే ఫార్ములా gamma equal to Cp by Cv. Molar specific heat at constant pressure, molar specific heat at constant volume అని రాస్తాం. That is the ratio of gamma. There is no units for gamma, but gamma is depends on degrees of freedom. Gamma value depends on degrees of freedom of the particles. Have you remember degrees of freedom? In a kinetic theory of gases-లో పార్టికల్స్ అనేటివి డిఫరెంట్ వైబ్రేషన్స్లో ట్రావెల్ చేసినప్పుడు అక్కడ గామాస్లో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ రిలేట్ చేస్తాం. సో దీని గురించి క్లియర్గా చూద్దాం, తర్వాత ఫార్ములాలోకి వెళ్దాం. యూజువల్గా ఫార్ములాని ఇక్కడ అడియాబెటిక్ కండిషన్ తీసుకుంటారు కాబట్టి వస్తుంది, బట్ గామా అంటే ఏంటో చూడండి తెలియకపోతే. సో గామా ఈజ్ నథింగ్ బట్ Cp by Cv. సో మనం ఎలా సాల్వ్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ హీ గివెన్ నైట్రోజన్ గ్యాస్, హౌ మచ్ ట్రాన్స్ఫర్ లాంగిట్యూడైనల్ వేవ్ స్పీడ్ లేదా స్పీడ్ ఆఫ్ సౌండ్ ఫర్ ఇన్ ఏ నైట్రోజన్ గ్యాస్. అండ్ నెక్స్ట్ ఆక్సిజన్ గ్యాస్, హైడ్రోజన్ గ్యాస్, డిఫరెంట్ గ్యాసెస్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ గ్యాసెస్లో నీకు స్పీడ్ ఆఫ్ సౌండ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఇప్పుడు హైడ్రోజన్ గ్యాస్ అన్న వెంటనే నీకు గామా ఏంటో తెలియాలి.
యాక్చువల్లీ ట్రాన్స్ఫర్ లాంగిట్యూడినల్ వేవ్ స్పీడ్ ఫార్ములా ఇప్పుడు ఏమవుతుందంటే లాప్లాస్ కరెక్షన్స్లో లైక్ గామా ప్రెషర్ బై రో అవుతుంది, గామా ఇంటూ ప్రెషర్ బై రో. వై గామా ఈజ్ మల్టిప్లైడ్? బికాజ్ ఎవ్రీ సిచ్యువేషన్ ఇట్ ఈస్ అప్లికేబుల్. ఎప్పుడు టెంపరేచర్ వేరియేషన్ అయినా గామాస్ యూజ్ చేస్తాం. సేమ్ అలాగే చేస్తాం డిఫరెన్షియేషన్. అగైన్ ఫస్ట్ ప్రెషర్కి చేయడం, తర్వాత వాల్యూమ్కి చేయడం, అలా యూజ్ చేస్తూ జీరో అయిపోతుంది. మళ్ళీ ఒక ఫైనల్ ఫార్ములా తీసుకొస్తాం. That finally becomes gamma p by rho. No derivation is required, but formula is very important. Gamma p by rho. So or else we can write V is equals to under root of gamma, and pressure is nothing but illa raskutam ideal gas equation nunchi PV equal to nRT, number of moles okavela 1 anukunte RT. So that pressure ni replace cheyalante em raskochu RT by V. That means the universal gas constant into temperature by V. Volume into density ante mass. That molecular weight or molecular mass of the gas. Nitrogen 14, oxygen 16. అంటే ఎందుకు అవి ఆల్వేస్ మనకు పార్టికల్స్ రిలేట్ చేసినప్పుడు అవి ఎలా ఉంటుంది? అసలు నైట్రోజన్ 14ఆ? నైట్రోజన్ గ్యాస్ అంటే N1 ఉంటుందా N2 ఉంటుందా? ఎగ్జిస్ట్ అవుతుందా? N2 ఎగ్జిస్ట్ అవుతుంది. ఎప్పుడు N2 ఎగ్జిస్ట్ అవుతుంది. వాట్ ఈస్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ N2? 28. వాట్ ఈస్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్? 32, because O2 it is. But when you're trying to find helium gases, this is He2, it is only He. He gas is available in only He, not He2. N2 okay, H2 okay, O2 okay, H2O అవన్నీ ఉంటాయి కానీ హీలియం గ్యాస్ మాత్రం మోనోఅటామిక్ గ్యాస్. H2 is a diatomic, O2 is a diatomic, N2 is a diatomic. సో ఆ గ్యాసెస్ని రిలేట్ చేసిన మాలిక్యులర్ వెయిట్ ఈజ్ రిక్వైర్డ్. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్యాస్ మనం చేసే ఎక్స్పెరిమెంట్. నేను మాట్లాడే సౌండ్ ఇప్పుడు ఎలా వస్తుందంటే మిక్చర్లో వస్తుంది. ఎలా? లైక్ నైట్రోజన్ 72% అప్రాక్సిమేట్లీ ఐ డోంట్ నో, అండ్ నెక్స్ట్ ఆక్సిజన్ 26% అనుకుంటా, అండ్ మిగతా రిమైనింగ్ గ్యాసెస్ అన్ని 2% 1% ఉంటాయి అప్రాక్సిమేట్గా నేను చెప్పేది. సో అంత పర్సంటేజ్ ఆఫ్ గ్యాసెస్లో నా మిక్చర్ ఆఫ్ సౌండ్ అనేది ట్రావెల్ చేస్తుంది. దేర్ ఫోర్ ఇట్ ఎఫెక్టెడ్ మాస్. ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ అందరినీ తీసుకోవాలి. అందుకే దీని గురించి స్పెషల్గా చెప్పేది. ఈ గామా ఎలా ఎఫెక్ట్ అవుతుందో చూద్దాం. అండ్ డిఫరెంట్ గ్యాసెస్కి వస్తే గామా కూడా డిఫరెంట్ ఉంటుంది చెప్తే ఇట్లానే. సో ఈ ఫార్ములా క్లియరా? గామా RT by M. దిస్ విల్ డిపెండ్స్ ఆన్ గామా, దిస్ విల్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్, దిస్ విల్ డిపెండ్స్ ఆన్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది గ్యాస్. సో ఇక మళ్ళీ R అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ సేమ్ అయిపోతారు. సో ప్రపోర్షనాలిటీ రాసేటప్పుడు 100% వెలాసిటీ ఆఫ్ స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్ ఈజ్ ఆల్వేస్ గామా T by M అని రాయాలి. గామా ఈజ్ నాట్ కాన్స్టెంట్. ఎడియాబెటిక్ కాన్స్టెంట్ అనే రాశారుగా, మరి అంటే నువ్వు తీసుకునే గ్యాస్ ఏంటో చూడాలి. నైట్రోజన్, ఆక్సిజన్ ఇద్దరు డయాటమికే కదా, సేమ్ ఉంటారు. బట్ నైట్రోజన్, హీలియం ఒకరు డయాటమిక్, ఒకరు మోనోఅటామిక్, డిఫరెంట్ అయిపోతారు. అట్లా గ్యాసెస్ డిఫరెంట్ అయినప్పుడు గామా వేరియేషన్ అవుతుంది. అందుకే గామా T by M అని రాస్తాం. అండ్ ఈ ఫార్ములాని ఎక్స్టెండ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ CV గురించి చేద్దాం. where CV is nothing but molar specific heat at constant volume అంటాం. సో జనరల్గా డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ రిలేట్ చేస్తూ సాల్వ్ చేస్తాం. సో జనరలీ molar specific heat formula F/2R అని రాస్తాం ఫర్ ఏ కాన్స్టెంట్ వాల్యూమ్ రిలేటెడ్. యాజ్ వెల్ వీ కెన్ ఆల్సో రైట్ CP is nothing but 1 plus F/2R. ఎలా వచ్చినాయి అంటే బేసిక్ ఫార్ములా CP minus CV is equals to R ఫార్ములా నుంచి ప్రూవ్ చేస్తాం. దట్ CV is nothing but F/2R, where F is nothing but degrees of freedom. నేమ్లోనే ఉంచండి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. జస్ట్ బ్రీఫ్గా చెప్తా వాట్ ఈస్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ నథింగ్ బట్ ఇండిపెండెంట్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్స్. డిఫరెంట్ డైరెక్షన్స్లో నీకు ఎంత ఫ్రీడమ్ ఉంది, ఎంత ఫ్రీడమ్తో ట్రావెల్ చేస్తున్నాం అనేది డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఇట్ ఈస్ ఎ నెంబర్ వాల్యూ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్, ఒక యాంట్ తీసుకుందాం. వీ హ్యావ్ ఏ స్మాల్ యాంట్. ఆ యాంట్కి మనకు ఒక రోప్ కడదాం 2 ఎండ్స్కి. ఆ యాంట్ని తీసుకొచ్చి ఆ రోప్ మీద పెట్టండి. సో మనం ఆ యాంట్కి రిస్ట్రిక్షన్స్ క్రియేట్ చేస్తున్నాం. యాంట్ ఎక్కడికి వెళ్ళొద్దు, అయితే ఆ రోప్లో ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి లేదా ఇక్కడికి వెళ్ళిపోవాలి. వీ హ్యావ్ రిస్ట్రిక్టెడ్. సో దట్ యాంట్ యొక్క ఫ్రీడమ్ ఎంత? మేబీ దిస్ డైరెక్షన్ ఆర్ దిస్ డైరెక్షన్, అంటే ఒక ఇండిపెండెంట్గా ఒక అటు ఇటు వెళ్తుంది అంతే. బట్ అదే యాంట్కి 2 ropes తీసుకోండి. 2 ropes తీసుకొని కార్నర్ దగ్గర లేదా జాయింటింగ్ పాయింట్ దగ్గర యాంట్ని ప్లేస్ చేద్దాం. అప్పుడు యాంట్ మైట్ గో 2 paths, అంటే ఫ్రీడమ్ విల్ బీ
ఇంక్రీజింగ్. 2 పాత్స్ అయిపోయినాయి. ఇంతకుముందు ఓన్లీ 1 పాత్, ఐదర్ గో పాజిటివ్ ఎక్స్ నెగిటివ్ ఎక్స్, పాజిటివ్ ఎక్స్ నెగిటివ్ ఎక్స్, ఇటే తిరుగుతుంది. బట్ అదే యాంటన్ తీసుకొచ్చి 2 డిఫరెంట్ రోప్స్ మీద ప్లేస్ చేసినప్పుడు అది ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఇక్కడికి వెళ్ళొచ్చు, మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ ఇటు వెళ్ళొచ్చు, అంటే ఫ్రీడమ్ ఇంక్రీజెస్. అండ్ అదే యాంటన్ తీసుకొచ్చి ఇప్పుడు ఈ రోప్స్ అన్ని తీసేసి ఒక రూమ్లో పడేద్దాం. దట్ యాంట్ గో ఆల్ డైరెక్షన్స్, 3 డైమెన్షన్స్లో వెళ్ళిపోతుంది, ఎక్స్ వై జెడ్ అన్ని డైమెన్షన్స్లో పోతుంది. అంటే నీకు డిఫరెంట్ ఏమైపోతుంది, ఇండిపెండెంట్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ని అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ టేకెన్ 1 స్మాల్ ఆటమ్, ఒక ఆటమ్ తీసుకున్నా. ఆటమ్ని ఎయిర్లో పెట్టినప్పుడు ఐదర్ గో పాజిటివ్ ఎక్స్ అండ్ వై జెడ్ 3 డైమెన్షన్స్లో ట్రావెల్ చేస్తుంది. దేర్ఫోర్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ 3. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత? 3 అవుతుంది. ఇది ఎవరికి? ఒక ఆటమ్ తీసుకుంటే. ఓకే, ఒక ఆటమ్ తీసుకోవడం, ఒక ఆబ్జెక్ట్ తీసుకోవడం, ఎనీ ఆబ్జెక్ట్, మినిమం ప్రతి ఆబ్జెక్ట్కి స్పేస్లో ఉన్నప్పుడు, ఒక వాక్యూమ్లో ఉన్నప్పుడు, లేదా ఒక సర్ఫేస్ మీద ఉన్నప్పుడు 3 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్ ఉంటాయి, 3. ఓకే, బట్ ఇది మనం ఇంక్రీజ్ చేస్తున్నాం. హీలియం ఈజ్ ఆటమ్, బట్ N2 ఈజ్ నాట్ ఆటమ్, H2 ఈజ్ నాట్ ఆటమ్, ఇట్ ఈస్ ఎ మాలిక్యూల్. డిఫరెన్స్ అర్థమవుతుందా? సో మాలిక్యూల్కి ఆటమ్కి డిఫరెన్స్ చేయండి. ఆటమ్ అంటే మోనోఆటమిక్ గ్యాస్ అనుకుందాం. మోనోఆటమిక్ గ్యాస్ అంటే ఒకటే ఆటమ్ ఉంటుంది, బట్ డయాటమిక్ గ్యాసెస్కి 2 ఆటమ్స్ ఉంటాయి. సో దట్ ఇది తీసుకుందాం. లెట్ ఇమాజిన్ దిస్ ఇస్ డయాటమిక్ గ్యాస్. సో ద డయాటమిక్ గ్యాసెస్లో మనకి N2 అంటే లీనియర్ స్ట్రక్చరే ఉంటుంది జనరల్గా, H2 అన్న లీనియర్ స్ట్రక్చరే ఉంటుంది. ఇక్కడ N ఉన్నాయనుకోండి. సో జనరల్గా మినిమం ఎంత ఉంటుంది డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్? ఒక ఎక్స్, ఒక వై, ఒక జెడ్. దేర్ఫోర్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 3. ఎవరికైనా మినిమం 3 ఉంటుంది. క్లియర్? అండ్ నెక్స్ట్ ఈ డయాటమిక్ గ్యాసెస్ అనేది స్పిన్ అవ్వచ్చు, ఫ్రీడమ్ పెరుగుతుంది. ఇట్లా మనం ఇండిపెండెంట్గా ట్రావెల్ చేసే మోడ్నే మనం డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటాం. సో స్పిన్ అవ్వచ్చు. ఓకే, 2 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఆల్రెడీ 3 ఉన్నాయి, మళ్ళీ ఇది ఇలా స్పిన్ అవ్వచ్చు. క్లాక్ వైజ్ స్పిన్ అవ్వచ్చు, యాంటీ క్లాక్ వైజ్ స్పిన్ అవ్వచ్చు. అంటే 2 స్పిన్స్ డెవలప్ అవుతున్నాయి. అంటే మనకు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 3 + 2. So the for diatomic gases it is 5. Okay, and F value is always changing. Triatomic తీసుకుంటున్నాం, like H2O. We know H2O is nothing but V షేప్లో ఉంటుంది. అంటే ఇక్కడ HH ఉంటే ఇక్కడ O ఉంది అనుకుందాం. అగైన్ X, Y, Z 3. అండ్ నెక్స్ట్ వన్ స్పిన్ అవ్వచ్చు, 1, 2, 5. ఓకే, నెక్స్ట్ ఇలా స్పిన్ అవ్వచ్చు, ఇలా ఉంది కదా H2, ఇలా కూడా స్పిన్ అవ్వచ్చు. ఇంకా డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ పెరిగిపోతుంది, 6 అవుతుంది, 7 అవుతాయి. అవి 2 కేసెస్ ఉంటాయి. మళ్ళీ ట్రయాటమిక్స్లో లీనియర్ అండ్ నాన్ లీనియర్. లీనియర్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ BeCl2. BeCl2 ఇస్ ఎ లీనియర్ స్ట్రక్చర్. బెరీలియం మధ్యలో ఉంటుంది, ఇద్దరు Cls పక్కన ఉంటారు. H2O ఇస్ నాట్ ఎ లీనియర్ స్ట్రక్చర్ కదా, H2O లీనియర్ స్ట్రక్చర్ కాదు. BeCl2 లాంటి లీనియర్ స్ట్రక్చర్స్, వాటికి ఒకలా డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది ట్రయాటమిక్ మాలిక్యూల్స్లో. సో అంత డీప్కి వెళ్ళారు, కానీ మీకు డయాటమిక్ ట్రయాటమిక్స్ రిలేట్ చేస్తూ వాటిని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వాటి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? సో ఆ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఈ ఫార్ములా చెప్తాను. నౌ వీ హ్యావ్ టు రైట్ ఎవ్రీ ఫార్ములా ఫర్ దిస్ వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ రాద్దాం. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ డిఫరెంట్ గ్యాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మోనోఆటామిక్ గ్యాసెస్. ఫర్ దిస్ మోనోఆటామిక్ గ్యాసెస్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం అంటే యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఇండిపెండెంట్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్స్. ఫస్ట్ మోనోఆటామిక్ గ్యాస్ ఇస్ నథింగ్ బట్ సింగిల్ ఆటమ్. సో దట్ సింగిల్ ఆటమ్ మనం డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వీఆర్ ట్రీటింగ్ లైక్ F = 3. ఓకేనా? ఇఫ్ F = 3 you can find CV, the molar specific heat constant at constant volume. That is CV is become 3/2 R. As well we can also find CP value 1 + F/2 R is nothing but 2 + 3 5/2 R. ఇవన్నీ తెలియాలమ్మా. ఇవి తెలిస్తేనే స్పీడ్ ఆఫ్ సౌండ్ని క్యాలిక్యులేట్ చేస్తాం. కొంచెం థర్మోడైనమిక్స్ రిలేటెడ్, అందుకే కొంచెం డీప్గా చెప్తున్నా. అండ్ నెక్స్ట్ వన్ డయాటమిక్. డయాటమిక్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేటివన్నీ ఇంకా ఇప్పుడు H2O2 గ్యాసెస్ తీసుకున్నప్పుడు జనరల్గా డయాటమిక్ 5. సో దట్ CV ఈజ్ నథింగ్ బట్ 5/2 R అండ్ CP ఈజ్ 7/2 R. అండ్ ట్రయాటమిక్ కూడా ఉంది, ఇక్కడ రాకపోవచ్చు. ఒకవేళ ట్రయాటమిక్ వస్తే 2 కేసెస్ మాట్లాడాయి. వన్ ఈజ్ లీనియర్ అండ్ ఇంకోటి నాన్ లీనియర్. లీనియర్ అయితే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 6 ఉంటుంది, నాన్ లీనియర్ అయితే 7 అవుతుంది. సో అది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి ఫ్రీడమ్స్. అండ్ వాటిని రిలేట్ చేసి పెద్ద ప్రాబ్లమ్స్ ఏం రావు, ఇవి ఒకటి గుర్తుపెట్టుకో. క్లియర్? అండ్ ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని మనం ప్రతిసారి గామా రాస్తాం. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ గామా ఫర్ మోనోఆటామిక్ గ్యాసెస్? ఎనీబడి? వాట్ ఈస్ గామా ఫర్ మోనోఆటామిక్ గ్యాస్? CP/3.
Cp by Cv. Cp is nothing but 5/2R by 3/2R. It is 5/3. Okay, and for the diatomic, 2 cancel, R cancel. So that next to diatomic gases, for that gamma is equals to 7/5. సో ఇవి గుర్తుంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. అందరు ఒకటే గ్యాస్ అనుకుంటే గామా కాన్స్టెంట్ అవుతుంది, బట్ డిఫరెంట్ గ్యాసెస్ అంటే మాత్రం గామాస్ వేరీ అవుతాయి. డిఫరెంట్ గామా అని ఎట్లా చెప్తారు? డిఫరెంట్ గామా అని రాస్తాడు క్వశ్చన్లో. ఎట్లా రాస్తారు వాళ్ళు? దే గివెన్ నైట్రోజన్ గ్యాస్, దే గివెన్ హీలియం గ్యాస్. సో దట్ నైట్రోజన్ గ్యాస్ ఈజ్ ఆల్వేస్ డయాటమిక్ గ్యాస్, హీలియం గ్యాస్ ఈజ్ ఆల్వేస్ మోనోఅటామిక్ గ్యాస్. సో ఆ డిఫరెన్స్ని యూజ్ చేయాలి. ఆ డిఫరెన్స్ యూజ్ చేస్తే నీకు గామా డిఫరెన్స్ అర్థమవుతుంది. ఎట్ ఏ గివెన్ కాన్స్టెంట్ టెంపరేచర్, టీ కాన్స్టెంట్, హీలియం గ్యాస్కి నీకు మాలిక్యులర్ వెయిట్ తెలియాలి. ఎనీబడి, వాట్ ఈజ్ మాస్ ఆఫ్ హీలియం గ్యాస్? It is 4 only. It is not He2, it is He. Okay, and for the oxygen gas, it is O2. O2 is nothing but 32. యూజువల్గా 816 ఉంటుంది, బట్ డబుల్ అవుతుంది కాబట్టి 32 అయిపోతుంది. సో వాల్యూస్ రిలేట్ చేస్తే మనకి లాంగిట్యూడినల్ వేవ్ స్పీడ్ వస్తుంది. సో లాంగిట్యూడినల్ వేవ్ స్పీడ్లో క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎప్పుడైనా సరే ఈ ఫార్ములాని రిలేట్ చేస్తాం. ఓకేనా? అండ్ ఇంకొంచెం చిన్న రిలేషన్ ఉంది, దాంతో కంప్లీట్ చేద్దాం. అండ్ మనం ఆర్ఎంఎస్ స్పీడ్ని కూడా యూజ్ చేస్తాం ఇక్కడ. Relation between V sound, velocity of sound in air, as well V RMS, root mean square speed in kinetic theory of gases లో gases different speed ని క్యారీ చేస్తాయి. ఆ డిఫరెంట్ స్పీడ్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం మనం వచ్చే ఫార్ములా రూట్ మీన్ స్క్వేర్ స్పీడ్ అంటాం. సో ఆ ఫార్ములాని రిలేట్ చేస్తే దట్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఈజ్ నథింగ్ బట్ వి నో గామా RT/m. ఒకవేళ గివెన్ క్వశ్చన్ డెన్సిటీలో ఉంటే ఇక్కడే స్టాప్ అవ్వండి, ప్రెషర్ డెన్సిటీలో ఉంటే ఇక్కడే చేసేస్తాం. కానీ మాలిక్యులర్ వెయిట్ టెంపరేచర్ అంటుందంటే వీ హ్యావ్ కన్వర్టెడ్ ఫార్ములా. ఓకే, సో గామా RT/m వెలాసిటీ ఆఫ్ సౌండ్ అండ్ VRMS ఈజ్ ఈక్వల్స్ టు √3RT/m. సో కొన్నిసార్లు రేషియో అడుగుతారు, PYQ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి వీటి మీద. లైక్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ బై వెలాసిటీ ఆఫ్ RMS స్క్వేర్ స్పీడ్ వాల్యూ, దట్ ఈస్ అండర్ రూట్ ఆఫ్, అండ్ ఇక్కడ RT/m క్యాన్సల్, యూ హ్యావ్ రిమైండ్ ఓన్లీ gamma/3. సో ఈ రిలేషన్ డైరెక్ట్గా అడిగిన కేసెస్ కూడా ఉన్నాయి చూడండి. ఆర్ఎంఎస్ స్పీడ్ని సౌండ్ని కంపేర్ చేస్తాం. ఎన్ని టైమ్స్ ఉంటుందంటే gamma/√3 టైమ్స్లో VRMS ఉంటుంది. అటు సైడ్ తీసుకెళ్ళిపోతే అట్లా అవుతుంది. దట్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఈజ్ ఈక్వల్స్ టు √gamma/3 ఇంటూ వెలాసిటీ ఆఫ్ RMS. ఇలా కూడా రాయొచ్చు ఫార్మ్. ఓకే, కంపేర్ చేసి సాల్వ్ చేయమన్నా ఇలా చేస్తాం, లేదా ఇండివిజువల్ చేయమంటే ఇట్లా చేస్తాం. ఓకేనా? CPCV వాల్యూస్ ఓకేనా? CPCV వాల్యూస్ కొంచెం మీకు డిఫరెంట్ అయి ఉండొచ్చు, చాలా రోజులు అయింది కదా, ఫస్ట్ ఏ టాపిక్స్ని నోట్ చేసుకో.